దావీదు స్వామి అలియాస్ అంబిక, నీవు ట్రాన్స్జెండర్వే అయితే మాతో పాటు భిక్షాటన చేసుకోవచ్చానని నాన్ లోకల్ వారిని తీసుకొచ్చి దౌర్జన్యంగా గ్రామాల్లో ఆడుకుంటూ తమకు తప్పుడు పేరు తెస్తే సహించేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్జెండర్ నాయకురాలు సేలం కస్తూరి అన్నారు. ఆలేరులో నేడు కుమారి మాధవేలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ కొలనపాక గ్రామానికి చెందిన దావీదు స్వామి మరో ఇద్దరితో కలిసి రోజుకో గ్రామంలో తిరుగుతూ బలవంతంగా ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆ విషయం తెలిసి వారిని అడగడానికి వస్తే మమ్మల్ని చూసి పారిపోతున్నారని, ఒకరోజు వారికని పట్టుకుని ఆలేరు పోలీస్ స్టేషన్లో అప్పగించామన్నారు. అయితే వారిని మేము కొట్టినట్లు తప్పుడు ఫిర్యాదు చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా నాన్ లోకల్ వారిని ఇక్కడి నుంచి పంపించి దావీద్ మాతో కలిసి అడుక్కోవచ్చు అన్నారు. ఈ ఇద్దరు కూడా లోకల్ అయితే ఆధారాలు ఉంటే కలిసి భిక్షాటన చేద్దామని కస్తూరి పేర్కొన్నారు. 25 ఏళ్లుగా 35 మంది ట్రాన్స్జెండర్స్ మేము ఈ ప్రాంతంలో భిక్షాటన చేసి జీవిస్తున్నామని, ఇప్పుడు మా పొట్టలు కొట్టడం సరైంది కాదని దావీద్ అంబికాను హెచ్చరించారు. వారిపై మేము ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నా పేరు కస్తూరి. మేము గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం యాదాద్రి జిల్లాలోని. ఏం పేరు కుమారి, ఏం పేరు మాధవి. మేమందరమే గత ఒక 30-35 మంది బతుకుతాం ఇక్కడ. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుంటాం, అడుక్కుంటాం, అన్ని మంచిగానే బతుకుతాం ఇప్పటి వరకు. ఇక్కడ మన కొలిన పక్క గ్రామం నుంచి వచ్చి ఒక అంటే జోగినిగా ఉండేవా. ఇంతకుముందు వచ్చేసి ఇక్కడే ఉండేది, అంటే జోగినిగా అక్కడే ఉండేది. అయితే తన దగ్గరికి ఎవరో ఒక ఇద్దరు పిల్లలను తీసుకొచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆలేరులో పెట్టిపించేసి ఈ చుట్టుముట్టు ఊర్లన్నీ అడిగిపీయటం చేయటం అవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎవరు అసలు అని మేము ఇక్కడికి వచ్చి అడుగుదామని వచ్చినాం. వచ్చేసరికి మమ్మల్ని చూసి పారిపోవటం చేస్తున్నారు. ఎందుకు ఇట్లా పారిపోతున్నారు, మీరు పారిపోకూడదు కదా, మాలాంటి వాళ్ళు మాతో పాటు నిలబడి మాట్లాడాలి. కానీ మీరు ఎందుకు పారిపోతున్నారని మేము పట్టుకొని వచ్చినందుకు మేము మళ్ళీ పట్టుకొని పిఎస్కి తీసుకొచ్చినందుకు మమ్మల్ని కొట్టారు, చేశారని చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళు అయితే మాతో పాటు కలిసి అడుక్కోండి. మాతో పాటు మేము ఏ టయానికి పోతున్నాం ఆ టయానికి వచ్చి మాతో పాటు కలిసి అడుక్కోవాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొంతంగా పోవటం చేయటం ఇట్లా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని, ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము వాళ్ళని తీసుకొచ్చి పిఎస్లో కూర్చోబెట్టి పిఎస్ సార్తో మాట్లాడిపించి చేసే సార్ ఏమన్నారు, మీరు ఇక్కడ కాదు కదా, మీరు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్లతో సంప్రదించుకొని అడుక్కోమని చెప్పారు. కానీ ఆ మాట కూడా ఎన్నుకోకుండా వాళ్ళు అట్నే చేస్తున్నారు. సేమ్ అదే పొజిషన్ చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ పోయినా, ఏ ఊళ్ళో పోయినా కానీ ఈ ఊర్లోకి ఇంకొకళ్ళు వచ్చారు, మీరే వస్తారు కదా ఎప్పుడు, ఇంకొకళ్ళు వచ్చారని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళు మాతోనే ఉండమని చెప్పండి. కానీ వీళ్ళు ఎవరు ఎక్కడోళ్ళు తెలియదు మాకు. ఈ తెలవని వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టి అడిగిపించి ఇట్లా చేసేది కరెక్ట్ కాదు. మరి దావీదు తను కొలనపాక దావీద్ స్వామి అంటారు ఆయన్ని. మరి ఆయన ట్రాన్స్జెండర్ లెక్క ఉన్నా కానీ ట్రాన్స్మైనర్గా ఉన్నా కానీ మరి కనీసం మాకు ఎప్పుడైనా సంప్రదించలేదు. మరి మమ్మల్ని ఒక మాట అడగాలేదు ఎప్పుడు కూడా. మరి ఈ టయానికి పోతున్నారు కదా, మరి మీతోనే మేము వచ్చి అడుగుతామని కూడా అప్పుడు నన్ను అడగాలేదు, నన్ను సంప్రదించలేదు. ఏది లేకోకుండా తన ఇష్టాసారంగా పంపించడం చేయటం చేసి మా పైన చేస్తాడు, చాలా మమ్మల్ని ఇబ్బంది చేస్తాడు, టార్చర్ గురి పెడతాడు మమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి ఏ ఊరికి పోయినా కానీ వీళ్ళు ఎక్కడ వాళ్ళని అడుగుతున్నారు మమ్మల్ని ముందు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా చేసినా ఏదైనా జరిగినా కానీ రేపు చెప్పి కేసు ఎట్లా తీసుకుంటారు, ఏం తప్పు జరిగితే కేసు తీసుకుంటారు. మేము చేసింది ఏంది అక్కడ, మీరు దొంగలు లెక్క పోయి ఉరుకుతుంటే ఏం చేస్తాం మేము పట్టుకోపోతే. ఇప్పుడు ఊర్లో కౌన్సిలర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, పోలీసు వారికి ఇది కాలేరు. మీరు ఉరుకుతుంటే ఎవరు పట్టుకుంటారు మిమ్మల్ని? పట్టుకొని వచ్చినందుకు మీరు క్రైసిస్లో మా పైన కేసు పెట్టారు. అట్లా కూడా ఇదైంది. క్రైసిస్లో కేసు ఎందుకు పెడతారు? మీరు ఇక్కడ పెట్టాలి కదా. అసలు జరిగింది ఇక్కడ, సంఘటన జరిగింది ఇక్కడ అయినప్పుడు, సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు, ఊరు వాళ్ళు అందరూ ఉన్నారు. మిమ్మల్ని కొట్టినవా చేసినవా అనేది వారు అందరూ చూస్తారు కదా. ఒకవేళ మీకు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు చేస్తారు. మీకు ఒకవేళ అన్యాయమే జరిగితే న్యాయం చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. మీకు జరిగింది అక్కడ అన్యాయమే జరిగి ఉంటే వీళ్ళందరూ పోలీసు వారు ఉన్నారు. మరి పోలీసు వారి దగ్గర మేము కూడా ఉన్నాం అక్కడే. మరి మిమ్మల్ని ఏం చేసినాం? మరి మేము అక్కడ కార్లలో వేసుకొని పోయారని మళ్ళీ మీరు ఇది చేశారు. మరి ఏ కార్లలో వేసుకొని వచ్చి మేము ఎక్కడ తీసుకొచ్చినాం? పిఎస్ కాడికే తీసుకొచ్చినాం. అసలు మీరు ఎందుకు వచ్చి ఉంటున్నారు ఇక్కడ అని మేము తీసుకొచ్చి ఇది చేసినాం ఇక్కడ. దానివల్ల వాళ్ళు ఏదో అనుకొని చేస్తున్నారు. అది కరెక్ట్ కదా. అది దావీదు స్వామి మాతో కలిసి అడుక్కోవటానికి మేము అంగీకరిస్తాం. ఎందుకంటే ఈ ఊరోడు కాబట్టి. ఇక్కడ కానివాడు వచ్చి ఇక్కడ వచ్చి అడుగుతుంటే మేము ఊకోము. ఇది ఎందుకంటే మేము 25 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం. ఎందుకంటే ఆ విషయాన్ని ప్రకారం ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ అడుగు బతుకుతుంటే, మీరు ఎక్కడ వాళ్ళని తెచ్చి ఇక్కడ అడుగు బతుకుతుంటే, ఇక్కడ బతికిన వాళ్ళు 25 సంవత్సరాలు బతికిన వాళ్ళు మేము ఏం చేయాలి? మేము ఎక్కడికి పోవాలి? మేమే చిన్నోళ్ళం కాదుగా, ముసలోళ్ళం అయిపోయాను. మేము ఎక్కడ పోయి బతకాలి? ఇలా మా ఊర్లకి వచ్చేసి ఇట్లా ఆగమనం చేస్తున్నారు.
సరే వచ్చిన వాళ్ళు వచ్చారేమో, వస్తే మమ్మల్ని సంప్రదించుకోకుండా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ప్రతి ఒక్క ఊరికి పోవటం, ప్రతి ఒక్క ఊర్లోని మొత్తం అలసలు చేయటం, వెళ్ళిపోవటం. కనీసం ఎవరికి దొరకట్లేరు. ట్రాన్స్జెండర్ అయినప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్నే కదా, మరి నన్ను సంప్రదించి మరి ఒకరు నా దగ్గరకు వచ్చా, లేదంటే నాకు కాల్ చేసా, మేము కూడా మీతో పాటు కలిసి అడుగుతామని మమ్మల్ని అడగాల్సింది. కనీసం ఆ మొక్క కూడా ఏది లేకుండా వాళ్ళు ఇష్టాసారంగా ఓళ్ళ పడి ఎటువంటి మొత్తం